సినిమా టికెట్లు కొన్నది చాలు ఇక ప్రొడ్యూసర్స్ అయిపోదాం. ఈ ఛాన్స్ మనకిస్తుంది సన్‌షైన్ పిక్చర్స్ ఐపీఓ. సన్‌షైన్ పిక్చర్స్ ఫిల్మ్ అండ్ కంటెంట్ ప్రొడక్షన్ బిజినెస్ లో ఉంది. మూవీస్, వెబ్ సిరీస్, టీవీ కంటెంట్ తో పాటు రైట్స్ మానిటైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది. ది కేరళ స్టోరీ, కమాండో, ఫోర్స్ లాంటి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కంపెనీకి ఉన్నాయి. ఐపీఓ డీటెయిల్స్ చూస్తే ప్రైస్ బ్యాండ్ 342 నుంచి 360 వరకు. ఐపీఓ సైజ్ 282 crore. ఫ్రెష్ ఇష్యూ 173 crore అయితే ఓఎఫ్ఎస్ 109 crore. ఈ ఐపీఓ 18th నుంచి 20th ఆగస్ట్ వరకు ఓపెన్ ఉంటుంది. ఫైనాన్షియల్ విషయానికి వస్తే రెవెన్యూ FY24 లో 139 crore నుంచి FY25 లో 106 crore కి పడిపోతే FY26 లో 76 crore కి పడిపోయింది. అంటే రెవెన్యూ కంటిన్యూస్ గా డిక్లైన్ అవుతుంది. ప్యాట్ చూస్తే 53 crore నుంచి 34 crore కి, 34 నుంచి 40 crore కి పెరిగింది. కంపెనీ ప్రాఫిటబుల్ గా ఉన్న రెవెన్యూ మాత్రం డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇప్పుడు వాల్యుయేషన్ చూస్తే సన్‌షైన్ పిక్చర్స్ 33x PE లో వస్తుంది. లిస్టెడ్ పేర్ తో కంపేర్ చేస్తే పెనోరామా స్టూడియోస్ 7.1x, బవేజా స్టూడియోస్ 12.4x, బాలాజీ టెయిల్ ఫిల్మ్స్ 40.6. పీర్ యావరేజ్ రఫ్లీ 20x దగ్గర ఉంది. అంటే సన్‌షైన్ పిక్చర్స్ పీర్ యావరేజ్ కంటే స్లైట్లీ హైయర్ వాల్యుయేషన్ లోనే వస్తున్నారు. ఇక GMP విషయానికి వస్తే GMP అరౌండ్ 75 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే మార్కెట్ 21% లిస్టింగ్ ప్రీమియం అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. పాజిటివ్స్ ఏంటంటే సక్సెస్ఫుల్ మూవీ ట్రాక్ రికార్డ్ ఉంది, ప్రాఫిటబుల్ బిజినెస్ లో ఉన్నారు, స్ట్రాంగ్ మార్జిన్స్ ఉన్నాయి, అప్కమింగ్ పైప్ లైన్ స్ట్రాంగ్ గా ఉంది. GMP కూడా స్ట్రాంగ్ గా ఉంది. రిస్క్ ఏంటంటే రెవెన్యూ డిక్లైన్ అవుతుంది, మూవీస్ హిట్ అయినప్పుడు మాత్రమే వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి అండ్ స్లైట్లీ హైయర్ వాల్యుయేషన్ లో వస్తున్నారు. లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తే GMP స్ట్రాంగ్ గా ఉంది. లాంగ్ టర్మ్ లో అయితే రెవెన్యూ ట్రెండ్ షిఫ్ట్ కోసం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఈ IPO కి అప్లై చేస్తున్నారా, అవాయిడ్ చేస్తున్నారా అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని IPO అనాలిసిస్ కోసం మన పోర్ట్ఫోలియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.